వారికి बाइक नहीं क्या Thank you, sir. Are you like that? Yeah, imagine. के शालों का पूजा करते ఓకే మెరవని బట్టలు చీరలు మరియు బట్టలు అలాగే ఒక్కొక్కరికి పంచిపెట్టడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం రంజాన్ సందర్భంగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈనాడు ముస్లిం ప్రజలకి రాష్ట్రంలో ఏ విధమైన ప్రాముఖ్యత ఉండటం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే 4% రిజర్వేషన్తో ఆయన మనకి ఒక విధమైన బంగారం లాంటి భవిష్యత్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ముస్లింలు పిల్లలు ఒక డాక్టర్ అవుతున్నారంటే, ఒక ఇంజనీర్ అవుతున్నారంటే అవన్నీ కూడా గవర్నమెంట్ దివంగత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారి యొక్క హయాంలోనే ఆయన 4% రిజర్వేషన్ కల్పించడం ద్వారానే జరుగుతుంది. మనకి ఆ రిజర్వేషన్ అనేది చాలా సులువుగా లభించిందండి. ప్రస్తుతం మనం అయితే చూస్తున్నామండి దేశంలో రిజర్వేషన్ కావాలంటే ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనేది. అందువల్ల మనం ఎవరినన్నా గుర్తుంచుకోవాలంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారినే. ప్రస్తుతం అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అసలు ముస్లింకి ఏ విధమైన ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరగటం లేదు. కనీసం ఒక ముస్లిం సోదరుడు యొక్క కూడా మధ్యవర్గంలో స్థానం కనుక ఒక ఎమ్మెల్యేగా కూడా ఒక ముస్లిం సోదరుడు లేకపోవడం జరిగింది. పైకి వైఎస్ఆర్సీపీలో దిగిన ముస్లిం సోదరులు కూడా వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళని లాక్కోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందంటే జకాత్ ముస్లిం యొక్క ప్రతి ముస్లిం సోదరుడి యొక్క జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది జకాత్. జకాత్ అంటే తన యొక్క సంపాదనలోని ప్రతి 100 రూపాయలకి 2.4 రూపాయలు చొప్పున పేదవాళ్ళకి ఈ సంవత్సరంలో కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ జకాత్ డబ్బులతో ఉన్న అందరి యొక్క సహకారాలతో మా సిరస్ కమిటీ ప్రెసిడెంట్ గారైన ఖాజా మొయిద్దీన్ గారు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారైన అబ్దుల్ బషీరుద్దీన్ గారు, అలాగే కమిటీ మెంబర్స్ అయిన షాకీర్, సర్తాజ్ మరియు అమరుల్లా వీళ్ళందరి యొక్క ఈ యూత్ యొక్క ఆశీస్సులతో అలాగే వాళ్ళ యొక్క అభినందనలతో వాళ్ళ యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అక్బర్ గారు, అదేవిధంగా జిల్లా వెబ్ బోర్డు ప్రెసిడెంట్ అయినటువంటి బషీర్ గారు, వాళ్ళ యొక్క స్నేహితులు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ యొక్క పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా ఆనందమైన విషయం. పండగ పూట రంజాన్ మాసంలో మొత్తం ముస్లిం సోదరులు అందరికీ కూడా ఈ విధంగా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీ తరఫు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ తరఫు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పర్టికులర్గా ముస్లిమ్స్ కమ్యూనిటీకి సంబంధించి రాజశేఖర గారు మా అందరి హృదయాల్లో ఉంటాడు. ఎక్కడో చదువులోనూ కొన్ని పరిస్థితుల్లో వెనకబడినటువంటి ముస్లిం విద్యార్థుల కోసం 4% రిజర్వేషన్ పెట్టడం రాజశేఖర గారు మహా గొప్ప కార్యక్రమం. ఈరోజు చాలామంది డాక్టర్ కానీ ఇంజనీర్లు కానీ ఉన్నత చదువుతున్నారు అంటే రిజర్వేషన్ ద్వారా
అది కేవలం మహానుభావుడు రాజశేఖర గారి వల్ల. ఈరోజు మీరు చూస్తున్నారు, గతంలో మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఏ విధంగా మీకు ముస్లిం కమ్యూనిటీకి మేము కలిసి ఉండేవాళ్ళు, కలిసి వచ్చేవాళ్ళు మీరందరూ చూస్తానన్నారు. ఇప్పుడు పరిస్థితి కూడా మీరు చూస్తానన్నారు. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మరుగులు పడిపోయినాయి ఈ రోజుల్లో. కానీ ఏదైనప్పటికీ కూడా మన దురదృష్టం, తక్కువ ఓట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం జరగలేదు. కాబట్టి ఏదైనా దేవుడన్నా ఉన్నాడు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే రాజశేఖర గారి ఆశయాలు, రాజశేఖర గారు ఏదైతే ముస్లిం సోదర సోదరులకి చేయాలని భావించారో అన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనందరూ కూడా పొందుతామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వచ్చినటువంటి చంద్రబాబు గారికి ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జయరామరావుపేట ముస్లిం పెద్దలకు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఈరోజు పేద ప్రజలందరికీ కూడా, ముస్లిం సోదరులందరికీ కూడా మైనార్టీ తరఫున చీరలు బియ్యం కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పి మైనార్టీ అసోసియేషన్ బషీర్ గారు అలాగే అక్బర్ గారు చెప్పడం, ముస్లింస్ అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు రంజాన్ మాసంలో చాలా పవిత్రంగా అసలు ఈ ఉపవాసాల వలన ఈ రాష్ట్రం ఈ విధంగా సుభిక్షంగా ఉంది. లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న అవలంబిస్తున్న విధానాలకు మనం ఎంతో నష్టపోవాల్సి ఉంది. రాష్ట్రం విడిపోయి మనం కొత్తగా వచ్చాం కాబట్టి మనందరం కూడా రాబోయే కాలం మన భావితరాల భవిష్యత్తులని బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు మీరందరూ ఉపవాసాలు చేయాలని, అలాగే చంద్రబాబు నాయుడికి మంచి ఆలోచన శక్తి ఇచ్చి మైనార్టీస్ అందరినీ అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఈ చంద్రబాబు నాయుడు మంచి ఆలోచన శక్తి ఇవ్వాలని చెప్పి మీరందరూ ప్రార్థన చేయాలని మరోసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అక్బర్ గారు, బషీర్ గారు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారు ఎప్పుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా కూడా నాకు తెలుసుగా 15 ఏళ్ల నుంచి కూడా ముస్లిం సోదరులందరికీ ఆయన వెంటుంటూ నడుస్తున్నారు. ఇక ముందు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తప్పకుండా మేము అందరం కూడా మీ వెంటుండి ఈ మైనార్టీ తరఫున ముస్లిం సోదరులందరికీ తోడుకుంటామని చెప్పి తెలియజేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరితో పాటు కలిపి ఇక్కడ ఈ ఇఫ్తార్ విందులో ఈ చీరలు అదేవిధంగా బియ్యం పంపిణీ కార్యక్రమం పాల్గొన్నాం. మొట్టమొదటిసారిగా ఇక్కడ జయరామరావుపేటలోని ఈ మసీదు అదేవిధంగా ఈ ప్రాంత పెద్దలందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈరోజు ఇక్కడ చాలా మంది పేదలు కనిపిస్తూ ఉన్నారు. ఈ రంజాన్ మాసంలో మనకి సాధ్యమైనంత వరకు మన పొరుగు వారికి, మన ఇతరులకు, మన తోటి వారికి సాయపడడం అనేది అల్లా మనకి ఇచ్చిన ఒక మార్గదర్శకం. మనకున్న దాంట్లో మనం సాయం చేయకపోతే దానికి ప్రయోజనం ఉండదు ఈ జీవితానికని ఈ నెలలో ఏదైతే మనం ఆచరిస్తున్నామో అది ఏడాది పొడవునా అనుసరించమని చెప్పి మనకి ప్రబోధించారు. ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కూడా ఐక్యతని కొనసాగించాలని మేమందరం కూడా మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. వైఎస్ఆర్ పేరు వింటేనే ముస్లిం సోదరులు కానీ మైనార్టీ సోదరులంతా పొలకించిపోతారు. ఎందుకంటే జీవితకాలంలో తరతరాలుగా మరిచిపోలేని ఒక గొప్ప మేలుని ఆయన ఈ కమ్యూనిటీకి చేశారు. ఇంతకుముందు మిత్రులు అక్బర్ చెప్పినట్టుగా రిజర్వేషన్ కల్పించి ఇవాళ ఎంతో మంది పేద విద్యార్థులు, నిరుపేదలు చదువుకునే అవకాశాన్ని, ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించారు. ఎంతోమంది ఇవాటికి తమ ఇళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటున్నారంటే ఇప్పుడే చెప్పారు, షాపు కూడా వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నారని, వైఎస్ఆర్ కూల్ హోమ్ అని పెట్టుకున్నారు. అంటే గుండెల్లో అది మతానికి సంబంధించింది కాదు. ఈ ప్రేమ అనేది ఎవరు పంచినా విశ్వవ్యాప్తం అవుతుందనడానికి రాజశేఖర రెడ్డి గారి ఉదాహరణ. కానీ దురదృష్టం, మన దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే
మైనారిటీ సోదరులు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఒక పక్కకి తోసేసి రాష్ట్ర విభజన తర్వాత మనం ఇంకా అల్పసంఖ్యాక వర్గంగా మైనారిటీలు ఉండడం వల్ల పెద్దగా పట్టించుకునే పరిస్థితులు. ఇవాళ మన మంత్రివర్గంలో, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మైనారిటీ లేదు, ఒక మైనారిటీ సోదరుడు కూడా క్యాబినెట్ లో లేదు, ఒక గిరిజన సోదరుడు కూడా సోదరి కానీ క్యాబినెట్ లో లేరు. మీరు అనుకుంటే శాసనసభ్యుడిగా లేని వారిని, ఎమ్మెల్సీ కాని వారిని కూడా తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ చేసిన ఈ క్యాబినెట్ లోనే ఆ దృష్టాంతాలు ఉన్నాయి. మరి ఎందుకు చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు ఆ దిశగా ఆలోచించలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఒక మైనారిటీ చెందిన ఒక నాయకుడిని క్యాబినెట్లోకి ఎందుకు తీసుకోలేకపోయారు? వారి కష్టాలు సుఖాలు తెలిసిన వాళ్ళని మీ మంత్రివర్గంలో ఎందుకు పెట్టుకోలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకనంటే ఈ అల్పసంఖ్యాక వర్గంగా ఉన్నవారు అడిగే అంత వాయిస్ వినిపించలేరనే ఒక భావనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఈ సందర్భంగా నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మేమంతా చెప్తుంది ఏంటంటే, మీ వెనకాల వైఎస్ఆర్ పార్టీ ఉంది, మీతో పాటు నడుస్తుంది. మీ పక్షాన గళం వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మీకు ఏ మంచి చేయడానికైనా మేము ఎంత కష్టానికైనా ఓరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మేము రాజకీయం కోసం మాట్లాడలే. నేను కాకినాడ రూరల్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా దగ్గర ఓటు పరంగా చూసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నా, రమణయ్యపేట మసీదుకి కానీ, కొవ్వాడ మసీదుకి కానీ, రేపూరు మసీదుకి, అదేవిధంగా నేను కబరస్థానాలు ఏర్పాటు చేయడం కానీ ఎందుకు చేశామంటే, మీరు కూడా ఈ సంఘంలో సొసైటీలో భాగంగా ఉన్నారు, మీరు గట్టిగా నిలదీసి అడిగేంత సంఖ్య లేదు కనుక మేమే ముందుకు వచ్చి చేయాలి ప్రజాప్రతినిధిగా అని చెప్పి మా అందరూ మేము ముందుకు వచ్చి ఆయన నిలబడ్డారు. కాబట్టి మీరంతా కూడా ఇవాళ అనుబంధాన్ని అదే కొనసాగిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాటలు చెప్పే పార్టీ కాదు, అది చేతల పార్టీ. ఎన్ని కష్టాలు వచ్చినా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ప్రజల పక్షానే ఉంటామని చెప్పి ఇవాళ మేమందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆయన ఓట్ల కోసమో లేకపోతే మాటలు చెప్పి పబ్బం గడుపుకుందాం అనుకుంటే 2014 ఎన్నికల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నిక ఉండేవారు. ఆయన 60 కానీ హామీలు ఇవ్వలే. ఏదైతే వాస్తవిక దృష్టితో ఆలోచించారో వాటిని మాత్రం ఇచ్చారు. అందుకే మేమేం చెప్తున్నామంటే, మా వాస్తవిక దృష్టి ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల్ని, అల్పసంఖ్యాక వర్గాల్ని కూడా మేము మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ మీ అభివృద్ధి కోసం ఆహదశలో పనిచేస్తాము. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దారి చూపించారో ఆ స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు నిరంతరం మీ వెనకాల ఉంటాం, మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాం. మీ ఆశీర్వాదాలు కావాలి. 10 మందికి ఉపయోగపడే వ్యక్తుల్ని, పార్టీల్ని మీరు ప్రోత్సహించండి అని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఐక్యతకి అల్లా చూపిన మార్గంలో మనందరం ముందుకెళ్ళాలి. అల్లా చూపిన మార్గంలో శాంతియుతంగా ఈ జీవితాన్ని ఒక సార్థకతతో గడపాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చా బయట రైట్.